మన దేశంలో ఒక పుష్పానికి ప్రత్యేకంగా పండుగ జరుపుతారు అన్న మాట వినగానే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అదే మణిపూర్లో జరిగేటువంటి సిరుయ్ లిల్లీ ఉత్సవం. సిరుయ్ లిల్లీ అనేటువంటి పుష్పం గురించినటువంటి సంగతి ఇప్పుడు మన వీడియోలో. ప్రపంచంలో మరెక్కడా పెరగని అరుదైన పువ్వు సిరుయ్ లిల్లీ కోసం జరిగేటువంటి ఈ ఫెస్టివల్ వేడుక సంస్కృతి ప్రకృతి ప్రేమికులకు ఒక గొప్ప అనుభవం. ఈ వీడియోలో మనం ఈ ప్రత్యేక పండుగ వెనుక ఉండేటువంటి కథ గురించి తెలుసుకుందారండి. ఈ సిరుయ్ లిల్లీ అనేటువంటి ఈ పువ్వు శాస్త్రీయంగా లిల్యూ మెక్లినియో అని పిలుస్తారు. ఇది మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లాలోని సిరుయ్ కొండల్లో మాత్రమే పూస్తుంది. అందుకనే ఇది సిరుయ్ లిల్లీ పువ్వు అయింది. ప్రతి సంవత్సరం వేసవి మొదట్లో అలాగే మే నెలలో పుష్పించేటువంటి ఈ అరుదైన పువ్వు ఇప్పుడు మణిపూర్లో రాష్ట్ర పుష్పంగా గుర్తించబడింది. దాని అందమైన రంగులు, వెచ్చని పరిమళం అలాగే ప్రకృతి ప్రేమికుల్ని అబ్బురుపరిచేలాగా ఆశ్చర్యపరిచేలాగా ఉంటాయి. ఇక అలాగే ఈ అరుదైన పువ్వును గౌరవిస్తూ మణిపూర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సిరుయ్ లిల్లీ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఇది ప్రధానంగా ఉఖ్రుల్ పట్టణం అలాగే సిరుయ్ గ్రామంలో జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళు మనం ఊహించలేని సాంస్కృతిక రుచుల్ని ఆస్వాదిస్తారు. అవేంటంటే ముఖ్యంగా షిరాక్ అంటే దేశవ్యాప్తంగా రాక్ మ్యూజిక్ బ్యాండ్ల పోటీ ఉంటుంది. షిచెఫ్ అంటే స్థానిక వంటకాల పోటీ ఉంటుంది. అలాగే మిస్ స్ప్రింగ్ పేజెంట్ అంటే సౌందర్య పోటీలు ఉంటాయి. పూర్వజుల సంప్రదాయ నృత్యాలు అలాగే సంగీతం, హస్తకళల ప్రదర్శనలు ఇవన్నీ ఉంటాయి. ఇక 2025లో ఈ ఫెస్టివల్ మే 20 నుంచి మే 24 వరకు జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సిరుయ్ లిల్లీకి బ్రిటన్లోని రాయల్ హార్టికల్చర్ సొసైటీ ఇచ్చినటువంటి గుర్తింపుకు 75 సంవత్సరాల వేడుక కూడా జరుగుతుంది. ఈ పుష్పాన్ని గౌరవించడమే కాదు, ఈ ఉత్సవం ద్వారా మణిపూర్ ప్రజల సంస్కృతి, జీవన విధానం ప్రపంచానికి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ పువ్వును సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి అవగాహన కూడా కలుగుతోంది. సాహస యాత్రికులు, ప్రకృతి ప్రేమికులు అలాగే కళాభిమానులు అందరూ ఒకే చోట కలుసుకునేటువంటి వేదిక, ప్లాట్ఫామ్. ఈ ఉత్సవాన్ని చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు. హైదరాబాద్ లేదా ఇతర మెట్రో నగరాల నుంచి ఇంపాల్ వరకు విమానం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉఖ్రుల్ జిల్లా వరకు ప్రయాణం చేయొచ్చు. ఉఖ్రుల్లో హోటళ్లు, హోమ్ స్టేలు అందుబాటులో ఉన్నాయి. ఇక భద్రత విషయంలో కూడా గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు ఉన్నాయనే సమాచారం కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంత అందమైన ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత అలాగే స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేటువంటి పండుగ మరెక్కడ ఉంటుంది చెప్పండి. ఇటువంటి అరుదైన పుష్పానికి అంటే సిరుయ్ లిల్లీ పుష్పానికి మన దేశంలో ఇలా గౌరవం ఇవ్వడం అంటే ఒక గొప్ప విషయమే. మీరు కూడా ఈ మే నెలలో మణిపూర్ వెళ్ళి ఈ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.